నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కే తరుణ్ రావు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ ఆర్థ్రోస్కోపిక్ సర్జన్, స్పెషలిస్ట్ ఇన్ రీజనరేటివ్ మెడిసిన్. సో చాలామందికి మోకాళ్ళ నొప్పుల గురించి, మోకాళ్ళ అరుగుదల గురించి చాలా డౌట్స్ ఉంటాయి. అవి మీకు క్లియర్ చేయడానికి నేను ఇవాళ మీ ముందుకు వచ్చాను. సో మోకాళ్ళ అరుగుదల, మోకాళ్ళ నొప్పి, యూజువలీ దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారండి. ఆస్టియో ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది అండ్ దాని సిమ్టమ్స్ ఏంటి, అంటే దానివల్ల వచ్చే లక్షణాలు ఏంటి, ఆ వ్యాధి లక్షణాలు కానీ ఏంటి. సో ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఇది మీ నీ జాయింట్ అనుకోండి. సో ఇది పైన బొక్క, తొడ బొక్క, ఇది ఫీమర్ అంటారు. ఇది మీ మోకాలి చిప్ప. అండ్ కింద కాలి బొక్క, రెండు బొక్కలు ఉంటాయి, ఫిబులా అండ్ టిబియా అని. సో ఈ నాలుగు బొక్కలు కలిపి ఒక జాయింట్ ఫామ్ చేస్తాయి. దట్ ఈస్ ఫీమర్ అండ్ టిబియా కలిసి టిబియోఫిమోరల్ జాయింట్ అంటారు. అండ్ పటెల్లా ఇంకా ఫీమర్ కలిసి పటెల్లోఫిమోరల్ జాయింట్ అంటారు. సో ఆర్థరైటిస్ అంటే జాయింట్ యొక్క ఇన్ఫ్లమేషన్, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. సో జాయింట్ యొక్క ఇన్ఫ్లమేషన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఎందుకు వస్తుంది? యూజువలీ ఈ జాయింట్లో ఐదర్ పటెల్లోఫిమోరల్ కావచ్చు ఆర్ టిబియోఫిమోరల్ కావచ్చు, ఈ బోన్కి చివర ఒక కార్టిలేజ్ లేయర్ అనేది అతుక్కొని ఉంటుందండి. ఈ కార్టిలేజ్ లేయర్ అని ఉంటుంది రెండింటి కింద కూడా. సో యూజువలీ ఈ కార్టిలేజ్ లేయర్ వేర్ ఆఫ్ అయిపోవడం వల్ల కానీ, లేకపోతే ఈ బోన్ మధ్యలో టిబియోఫిమోరల్ జాయింట్ మధ్యలో మెనిస్కై అని కుషన్స్ ఉంటాయి మనకు. సో కుషన్స్ అంటే ఏంటంటే షాక్ అబ్జార్బర్ లాగా. సో ఆ కుషన్స్ మీకు అరిగిపోవడం వల్ల, థిన్ అయిపోవడం వల్ల, ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో పైన బొక్క కింద బొక్క రాసుకోవడం వల్ల, ఆ రాపిడి వల్ల, ఫ్రిక్షన్ వల్ల మీకు వచ్చే నొప్పిని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారండి. సో ఆస్టియో ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది? యూజువలీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే జాయింట్ నార్మల్ వేర్. జాయింట్ వేర్ అనేది మోస్ట్ కామన్ థింగ్, అందరిలో అవుతుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ జాయింట్ వేర్ పెరుగుతూ ఉంటుంది, జాయింట్ ఫ్రిక్షన్ పెరుగుతూ ఉంటుంది, జాయింట్లో ఉన్న గుజ్జు అనేది తగ్గిపోతూ ఉంటుందండి. సో ఆస్టియో ఆర్థరైటిస్ 4 స్టేజెస్లో ఉంటాయి. స్టేజ్ 1 మీకు నార్మల్ నీ జాయింట్ విత్ మినిమల్ క్రాకింగ్. నేను ఏదైతే కార్టిలేజ్ లేయర్ అని చెప్పాను కదా, ఆ కార్టిలేజ్ లేయర్ యొక్క చిన్న క్రాక్స్ లాగా రావడం. సో దానివల్ల మినిమల్ పెయిన్ ఒకటి చిన్నగా స్టార్ట్ అవుతుంది. స్టేజ్ 2లో ఏమవుతుందంటే ఈ ప్యాచీ లాస్ ఆఫ్ కార్టిలేజ్. ప్యాచీ లాస్ ఆఫ్ కార్టిలేజ్ అంటే చిన్న చిన్న ప్యాచెస్ లాగా, ఇప్పుడు ఈ బొక్క చూసుకుంటే ఈ చిన్న చిన్న ప్యాచెస్ లాగా కార్టిలేజ్ యొక్క వేర్. అండ్ చిన్నగా ఈ సైడ్స్ నుంచి ఆస్టియోఫైట్స్ అని చిన్నగా కొమ్ముల్లాగా, ఒక స్పర్స్ లాగా, బోన్ స్పర్స్ లాగా పెరుగుతుంది చిన్నగా. సో అవి పెరుగుతుంటే దాన్ని ఆస్టియోఫైట్స్ అంటారు. స్టేజ్ 2. స్టేజ్ 3 అంటే ఈ కార్టిలేజ్ లాస్ అయిపోతుంది, మొత్తం కార్టిలేజ్ అంతా వేర్ ఆఫ్ అయిపోతుంది. ఇంతకుముందు ప్యాచీ లాస్ ఉంది కదా, అలా కాకుండా ఆ ప్యాచీ లాస్ అన్నీ కలిసి ఒక డిఫెక్ట్ లాగా స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ స్టేజ్ 3. అండ్ ఆస్టియోఫైట్స్ అన్నీ కూడా బాగా పెరిగిపోతాయి. అండ్ స్టేజ్ 4 అంటే ఏంటంటే ఈ ప్యాచీ లాస్ కాదు, కార్టిలేజ్ మొత్తం వేర్ ఆఫ్ అయిపోతుంది, మెనిస్కై మొత్తం అరిగిపోతుంది, అండ్ బోన్ ఒకవైపు టచ్ అవ్వడం, రెండు వైపులు టచ్ అవ్వడం, యూజువలీ లోపల భాగంలో. సో మీడియల్ జాయింట్ లైన్ అంటారు. ఈ మీడియల్ జాయింట్ లైన్ వైపు మ్యాక్సిమం కార్టిలేజ్ అరిగిపోయి, మెనిస్కై అరిగిపోయి బోన్ రాసుకోవడం, రాపిడి జరుగుతూ ఉంటుంది, బోన్ ఆన్ బోన్ ఫ్రిక్షన్ జరుగుతుంది. సో దానివల్ల మీకు సివియర్ పెయిన్ వస్తుంది. సో అలాగే మీకు పటెల్లోఫిమోరల్ జాయింట్ కూడా, ఇక్కడ కూడా మీకు కార్టిలేజ్ వేర్ ఆఫ్ ఉంటుంది. సో దానివల్ల కూడా సేమ్ పటెల్లోఫిమోరల్ ఆర్థరైటిస్ అంటారు, అది వస్తుంది. సో మీకు ఆర్థరైటిస్ ఈజ్ అ వెరీ నార్మల్ ఏజింగ్ ప్రాసెస్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ అబ్నార్మల్. ఏదో అయిపోయింది అనుకోకూడదు. మీకు నీ పెయిన్ అనేది యూజువలీ ఒక 50 సంవత్సరాలు పైబడ్డ వారికి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అలా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. సో స్టేజ్ 4 వచ్చేటప్పటికి మీకు ఒక 60-65 సంవత్సరాలు వస్తాయి. కొంతమందికి ఈ మధ్య ఎర్లీగా కూడా వస్తాయి, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అండ్ ఆస్టియో ఆర్థరైటిసే కాకుండా ఇంకా వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ కూడా ఉంటాయి. లైక్ సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు, గౌటీ ఆర్థరైటిస్ అంటారు. దే ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్థరైటిస్.